రాజమౌళి గారితో మాట్లాడదాం. రాజమౌళి గారు నమస్తే అండి. మున్సిపల్ ఎన్నికలు చాలా వాడివేడిగా జరుగుతున్నాయి. కలిసి వచ్చే పార్టీలన్నీ మిత్రపక్షాలుగా కొన్ని దగ్గర వెళ్తున్నాయి. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కావచ్చు, ఇక బీఆర్ఎస్ అంటే విడిగా వెళ్తుంది, బీజేపీ అంటే విడిగా వెళ్తుంది. కానీ గత రోజు ఏదైతే ఉందో కిషన్ రెడ్డి గారు బీజేపీ నేత కావచ్చు, ఇక జనసేన మాకు సపోర్ట్ ఉంటుంది అని చెప్పటం, పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు అని తెలిసిన తరుణంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చేశారు. పవన్ కళ్యాణ్ అయితే గతంలో తెలంగాణ నేతల దిష్టి తగిలింది అన్నట్టుగా మరి మాట్లాడిన పరిస్థితి, తెలంగాణ వారి దిష్టి తగిలిందని దాన్ని కొంతమంది నేతలుగా అభివర్ణించుకున్నారు. కొంతమంది మరి నిజంగానే ఆయన అన్నారని అన్నారు. కానీ ఆయన అన్నారా లేదా పక్కన పెడితే పవన్ కళ్యాణ్కి అసలు ఇక్కడ అంత పట్టు ఉందంటారా? పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాన్ని మహేష్ కుమార్ గౌడ్ ఈ రకంగా మాట్లాడటాన్ని రాజకీయ కోణంలో చూడాలా? కాంగ్రెస్కి ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పట్టుందా లేదంటే మనకు అసలు పక్కన పెడితే మహేష్ గౌడ్ భయపడుతున్నాడంటే మాత్రం వాస్తవం. భయపడండి, ఆయన వస్తే వీళ్ళకు, ఆయన రాకపోతే ఏంటి, కానీ ఈయన రావద్దని అనడానికి ఈయన వీళ్ళది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీ. సో నేషనల్ పార్టీలో ఇప్పుడు ఎక్కడి నుంచి లాస్ట్ టైం వీళ్ళు ఎలక్షన్ అప్పుడు వాళ్ళందరినీ నిలిపించేస్తూ ప్రచారం చేయించుకోలేదా? అట్లాగే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా నేషనల్ పార్టీ, వాళ్ళకు కూడా అవసరం ఉన్న వాళ్ళు నేషనల్ ఎవరినైనా పిలిపించుకొని చేయించుకుంటారు. సో అది దాన్ని ఆపడానికి నాకు ఏం హక్కు లేదు. కాకపోతే ఏంటంటే నాకు టైం పాపం ఏం పని పాట లేదు, అక్కడ కూర్చుంటాడు, ఏదో ఒకటి మాట్లాడాలి, అదొకటి. ఆయన పవన్ కళ్యాణ్ ఈయనకి భయపడాల్సిన అవసరం ఏమున్నది? ఆయన వచ్చుకుంటాడు, ప్రచారం చేసుకుంటాడు, పోతాడు. సో దీన్ని ఇక్కడ కట్ చేస్తే మనం కొన్ని రోజుల క్రితం ఇదే వీళ్ళ ముఖ్యమంత్రి, ఇప్పుడు తెలంగాణ పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి ఇదే పవన్ కళ్యాణ్ ఎక్కడ మన అంజనేయ గుడికి వచ్చిండు. కొండగట్టు అంజనేయ గుడికి వస్తే ఎర్రతి వచ్చి పరిచయం రాయడానికి ఘన స్వాగతం చేసారు, పోలీసులు ఫుల్ బందోబస్తు ఇచ్చారు. మరి అప్పుడు ఎందుకు రానిచ్చారు? అప్పుడు రానియదు కదా. వాళ్ళ ఎలక్షన్స్ కంపెనీకి వస్తా అంటున్నావో నువ్వు ఆబ్జెక్షన్ చేస్తావు. కానీ ఈ గుడికి సందర్శించుకోవడానికి వస్తే ఆయన ఇచ్చిన డబ్బుల్ని మాత్రం వాడుకొని దానికోసం మాత్రం మీరు ఎర్రచి వచ్చి పరుస్తారు. వీళ్ళకే క్లారిటీ లేదు. అంటే వీళ్ళకి కావాల్సింది ఏంటి? అక్కడ స్వార్థం. ఒక రకంగా వస్తే ఫండ్స్ తీసుకొస్తున్నాడు అని చెప్పేసి అప్పుడు ఎర్రతి వచ్చి, ఇప్పుడేమో ఏడ ప్రచారం చేసి కొన్ని సీట్లు కొట్టుకోపోతాడు అని చెప్పేసి భయం. సో ఇవన్నీ దంత పరిణామాలు అన్నట్టు. అందుకోసమే మహేష్ గారికి పాపం పనిపాట ఏం లేదు. ఆయన పనిపాట కూడా లేదని కాదు, కానీ ఆయనకు మా పాపం భయం అవుతుంది ఏడో సీట్లు పోతాయని చెప్పేసి. సో దానికి స్పష్టంగా కనబడుతుంది, ప్రజలు కూడా అర్థమైపోయింది. ఈయన ఆ మాట అనకుండా కానీ బాగుండేది. పాపం ఈ మాట అనడంతో ఇంకో 2-3 సీట్లు నిజంగా కోల్పోతారు. సో ఇది జరిగేది. అందుకే ఎలక్షన్స్ లో నోరు అదుపులో ఉండాలి రాజకీయ నాయకులకి. కొన్ని చేసే వాక్యలే వాళ్ళకి పాపం ఇదైతాయి. కేసీఆర్ కూడా గిట్లనే అన్నాడు, హిందువులు బంధువులు అన్నాడు, అధికారం కోల్పోయిండు. అట్లా ఇంకెవరెవరు లాస్ట్ టైం కూడా కరెక్ట్ అన్నాడు. ఇప్పుడు కూడా అంతే పాపం. ఆయన మహేష్ గారు నోరు తారిండు, కొన్ని సీట్లు మాత్రం కోల్పోతారు. ఎస్, ఇది మీతో మాట్లాడతాను. ఒకసారి ఆయన కనెక్ట్ అయ్యారు సార్, ఒకసారి ఆయనతో మళ్ళీ మాట్లాడదాం. శివలాల్ గారు, మీరు రాజమౌళి గారు మాట్లాడింది విన్నారా? ఏమంటారు మీరు? విన్నాను. రాజమౌళి గారు ఏదైతే కొండగట్టు హనుమాన్ టెంపుల్ కి పవన్ కళ్యాణ్ వచ్చిండు, అక్కడ డబ్బులు ఎందుకు ఇచ్చిరంటే ఒక గుడికి వచ్చిండు, విరాళాలు ఎవరు ఇచ్చినా తీసుకుంటారు, దానికి దీంతో సంబంధం లేదు. అండ్ మోర్ ఎవర్ పవన్ కళ్యాణ్ ఎక్కడన్నా తిరగొచ్చు, దాని గురించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అబ్జెక్షన్ చేస్తలేదు. ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ వచ్చి తెలంగాణలో నేను రాజకీయం చేస్తా అన్నప్పుడే ఆలోచించడం, అంతే, అంతకు మించి ఇంకా వేరే మాట లేదు. రాజకీయం చేయడానికి వస్తున్నాడు, ప్రచారం చేయడానికి వస్తున్నాడు అంతే. ఆయన రాజకీయం అంటే దాని ఉద్దేశం ఏంటి? ఆయన పార్టీ పోటీ ఇస్తే మీకు భయం. ఆయన ఒక పార్టీ తరఫున కంప్లైంట్ చేస్తాడు, మీరు కూడా పిలిపించుకోండి, మీరు పిలిపించండి. రాజమౌళి గారు ఆయన బీజేపీ సపోర్టరు, బీజేపీ అక్కడ అలయన్స్ ఉంది. ఒకవేళ రేపు రాబోయే ఎలక్షన్ లో టీడీపీ ఇక్కడ కూడా బీజేపీ జనసేన పొత్తు చేసుకుంటే కూడా మాకేం అభ్యంతరం లేదు. దాని గురించి మేము మాట్లాడుతున్నాం. పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సొంతగా రాజకీయం చేయొద్దు, చేసుకోకు, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో నువ్వు డిప్యూటీ సీఎం ఉన్నావు కదా, అక్కడ చేసుకో అని మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నాడు. ఆయనకు పని లేదని కాదు, మహేష్ కుమార్ గౌడ్ ఆల్రెడీ గాంధీ భవన్ లో కూర్చున్నా, ఇంట్లో కూర్చున్నా, లేకపోతే ఏదైనా
పిఎస్సి మీటింగ్ లో కూర్చున్నా ఎప్పటికప్పుడు చర్చలు ఉంటాయి. రూలింగ్ పార్టీ ఏ సమస్యలు ఉంటే సమస్యల మీద ఖచ్చితంగా మాట్లాడతారు. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు కాబట్టి ఆపోజిషన్ పార్టీకి సపోర్ట్ గా వస్తున్నాడు అనే రకంగా విమర్శలు ఖచ్చితంగా చేస్తారు. దాంట్లో ఆ ఒకవేళ బీజేపీకి ఏదో నష్టం జరుగుతుందో, బీజేపీ అయితే ఈ రోజు తెలంగాణలో మనం చూస్తున్నాం వాళ్ళ పరిస్థితులు ఏంది. ఉన్నోళ్లే ఉన్న ముగ్గురు నలుగురే కొట్టుకొస్తున్నారు. వాళ్ళ గురించి ఇంకా మనం కొత్తగా చెప్పేది ఏం లేదు రాజమౌళి గారు. ఇంకోటి లక్ష్మణ గారు, రేపు పవన్ కళ్యాణ్ వచ్చి మాంకాలమ్మ గుడ్ల, మన సికింద్రాబాద్ మాంకాలమ్మ గుడ్ల కూడా ఆయన డొనేషన్ ఇస్తాడంటే తీసుకుంటాం. జూబిల్స్ కి వచ్చి డొనేషన్ ఇచ్చకుండా తీసుకుంటాం. కొండగట్టుకి ఇచ్చినా తీసుకుంటాం. దానికి యాదగిరిగుట్టకు వచ్చి ఇచ్చినా తీసుకుంటాం. దానికి అబ్జెక్షన్ లేదు. దాని గురించి మేము ఏం అంటలేం. లేకపోతే పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ఏదైతే సినిమా ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళ గురించి కూడా మేమేం మాట్లాడతలేం. వాళ్ళ ఫాలోయింగ్ వాళ్ళు ఓకే. కాంగ్రెస్ లకేం కూడా పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి మేము ఏం అబ్జెక్షన్ చేస్తలేం. రాజకీయంగా మాకు అడ్డు తగులితే మేము ఖచ్చితంగా వాళ్ళ మీద విమర్శన చేస్తాం. ఇంతే. శివలాల్ గారు విమర్శ చేసుకోండి, కానీ క్లియర్ గా ప్రజలకు అర్థమవుతుంది. మీ మహేష్ కుమార్ గారు మస్తు పని ఉంది, లేదని నేను అంటలేను. పని పాట లేక ఉండడా నేను కూడా ఆయనకి ఏం అంటే రాజకీయంగా ఎదుర్కోవాలంటే ఎందుకు భయపడుతున్నారు? ఆయన వచ్చి మీకు కంపెనీ చేస్తే మీకు ఎందుకు భయం? చేసుకునేయండి. మీకు మీరు మంచి పనులు చేస్తే మీకు ఉంటది. మీరు ఏమన్నా ప్రజలకు ద్రోహం చేస్తే ఎండగంటారు కదా. నేను ఇంకోటి ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ టు ది బీజేపీ. నేను అనేది ఏంటంటే ఒక విశ్లేషకుడిగా రెండు పార్టీలు సమర్థిస్తున్నా. ఆయన నేషనల్ పార్టీ, మీరు కూడా పిలవండి. మీకు సపోర్ట్ చేసే హీరోలు ఉన్నారు కదా, వాళ్ళని పిలుచుకోండి. మీ పెద్ద హీరోనే ఉన్నాడు, పెద్ద మనిషి ఖర్గే, ఆయన పిలవండి. ఆ పక్కన కర్ణాటక సీఎం ఉన్నాడు, ఆయన పిలవండి. వీళ్ళందరూ పిలుచుకొని మీరు సపోర్ట్ చేసుకోండి. మీకు అఖిలేష్ యాదవ్ ఉన్నాడు, ఆయన పెద్ద హీరో అక్కడ, ఆయన పిలుచుకోండి. రాజమౌళి గారు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం. ఆ రకంగా వచ్చి అక్కడ బీజేపీ టీడీపీ అలయన్స్ ఉంది. ఇక్కడ బీజేపీ అలయన్స్ తో వస్తున్నాడా, లేకపోతే ఆయన టీడీపీ బీజేపీ అలయన్స్ తోని జనసేన వస్తుందా, అది ముందు చెప్పాలి. అది చెప్పకుండా తెలంగాణకు వస్తా నేనేమో చేస్తా అంటే, గతంలో నేను ఇంతకు ముందు చెప్పిన కేసీఆర్ ఏమన్నాడు, అదే మన ఎక్కడ ఈ వరంగల్ సైడ్ లోనే వస్తే నేను నాయకుడిని కేసీఆర్ ని అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని టీఆర్పీలు ఉన్నప్పుడు అంటే, ఎవడవయాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి కేసీఆర్ మాట్లాడలేదా? మాట్లాడిండు. ఎందుకంటే ఉనికి లేనోళ్ళు, రాజకీయంగా ఉనికి లేనోళ్ళు. నో డౌట్ ఆయనకు ఫాలోయింగ్ ఉంది. ఒక సినిమా యాక్టర్ గా, ఒక హీరోగా ఫాలోయింగ్ ఉంది. దానికి నేను కూడా అబ్జెక్షన్ చేస్తలేడు, మా మహేష్ కుమార్ గౌడ్ కూడా అబ్జెక్షన్ చేస్తలేడు. కానీ నువ్వు ఏ విషయంలో వస్తున్నావు? తెలంగాణకు వచ్చి రాజకీయం ఏ రకంగా చేస్తావు? నువ్వు జనసేనకు వస్తావా? జనసేనకు వస్తే నువ్వు సున్నా. గతంలో నీకు పెద్ద వచ్చింది ఏం లేదు. ఇప్పుడు నువ్వు బీజేపీతో టీడీపీతో మళ్ళీ అలయన్స్ గా ఇక్కడ వస్తావా? రా. దానికి నువ్వు అది చెప్పకుండా నేను వస్తున్నా అంటే ఎవరు భయపడేటోళ్ళు ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇంకొక 2 సంవత్సరాల 8 నెలలు అంటే ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు ఇంకా అధికారంలో ఉంటది. ప్రజలకు ఇచ్చిన హామీలని గత 2 సంవత్సరాలలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసిన తప్పిదాల గురించి పెండింగ్ పెట్టినాం. కొన్ని పథకాలు మేము ఇవ్వలే. ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి ఎండింగ్ నుంచి పథకాలు మిగతా ఇచ్చేటివి కూడా ఇస్తాము. పవన్ కళ్యాణ్ వస్తే ఏదో తెలంగాణ వణుకుతుంది, లేకపోతే కాంగ్రెస్ పట్టాలు భయపడుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు భయపడుతున్నారు అనే దానికైతే ఏం లేదు. ఒకటి ఆయన ఉనికి ఏంది, ఆయన ఏం చేయాలనుకుంటున్నారని చెప్పాలా? చెప్పండి మా రాజమౌళి గారు. ఇప్పుడు మీ నోటితో మీరే అన్నారు మేము అన్ని క్లియర్ చేసినామని చెప్పి. నిజంగా మీకు చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే జనవరి సంక్రాంతి ముందు ఇస్తా అన్న రైతు బంధు ఎక్కడ పోయింది? జనవరి సంక్రాంతి అయిపోయింది, ఇప్పుడు శివరాత్రి వస్తుంది. ముందు వాటి మీద ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి నేను మాట వస్తున్నా. లేకుంటే అసలు పవన్ కళ్యాణ్ విషయంలో ఆ మాట తీయద్దు. చిత్తశుద్ధి లేదు మీకు, నిజంగా చెప్తున్నా. ప్రజలను వంచారు మీరు. నేను మొన్న ఇదే వేదికగా ఒక మాట అన్నా. ముస్లిమ్స్ పార్టీ అంటారు, ముస్లిమ్స్ కేమో మీరు హాజ్ యాత్రకు డబ్బులు ఇస్తారు. అరే సమ్మక్క సారక్క గిరిజన పండుగకి రేట్లు అడ్డగోల పెంచేకొండ నుంచి 170 రూపాయలు ఉంటే 250 రూపాయలు గుర్రంగా వసూలు చేశారు ప్రజల దగ్గర. ఏం చిత్తశుద్ధి ఉందండి మీకు నిజంగా? ప్రజలకి మీ ముఖ్యమంత్రికి నిజంగా కొంచెం కూడా చిత్తశుద్ధి లేదు. మొత్తం దగాకోరు ముఖ్యమంత్రి అనుకోవాలి. ఇది నేను రాజకీయ పార్టీ గురించి మాట్లాడట్లే, నేను ప్రజల తరఫు నుంచి మాట్లాడుతున్న, విశ్లేషకులను మాట్లాడుతున్నా.